ఎప్పుడే కానీ చేసిన బాబు కోచి పెట్టుకుని కాచిన తప్పదంట తప్పది బాబాలే ఇప్పుడు సాత ఉడకపోతుంది ఏ పాప కొడుకు పుట్టిన ఇప్పుడు తండ్రి పాప అయితే కొడుకు కుడుతుందా పిల్లని కొడుతుందా ఎవరు కొడుతుందా సర్వనాశం అయితే ఎందుకు పుట్టింది ఇది ముట్టిని మగలాడుతూ ముట్టి పెట్టు పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎర్ర పెట్టాలి దేవుని పద్ధతి ఏముందంటే ఎందుకంటే వాళ్ళు తాతల ముందు అతను పాపాలు మనోని కొట్టుకొచ్చిందట పాప ఎవరిగో గీత సూరాన కాడ సూరారం ఘనమైన హైలేయ నాయంతో ఎద్దవాడిండు ఏమంటే పిల్ల గొర్రున్నాయి 200 గొర్రెని అమ్ముకున్నాడు నాకు ఇచ్చే పిల్ల వేయలేదు బతలాడి నిలదీపుకున్నాడు ఇంటికి పోయినా ఒక గంగాదేవి సాయికారు ఉన్నది మా తల్లి గంగాదేవి మళ్ళీ కొన్నట్టు అయ్యా హైలేయ మళ్ళీ 10 లక్షలు పెట్టుకున్నాడు గొర్రె పెద్ద గొర్రె కొన్నాడు గొర్రె కొన్నాక తర్వాత వేసిండు వ్యాపారికి ఇష్టమైంది పొలం ఈ టైంలో పొలం దున్నిండు నారు వత్తని పోసిండు ఆ నారు లోపల 6 బత్త తీసుకొచ్చి నీళ్ళ పిడిచిమట కొట్టద్దు తిట్టద్దు కొడితే పొక్కు రాకుండా ఆ నీళ్ళు కలిపిండు నారు వేయలేదు నీళ్ళు కలుపుతా అలా వచ్చింది గొర్రె వచ్చిన 100 గొర్రె నీళ్ళు అయిపోయినాయి 100 గొర్రెలు చూడు అవి చచ్చిపోయినాయి అది వచ్చిన రోజు ఆ నీళ్ళు అయిన రోజు నచ్చిన అది వచ్చిన ఏమన్నంటే మందర శంకరి పిల్లని కంది చచ్చిపోయిన గొర్రె చచ్చిందో వాళ్ళు చంపుకోరు నిన్న నాయ చచ్చింది పాపాలు ఉంటే కత్తే సారి ఎవరి మంది ఎవరితనం ఉంటుందో గాలితనం పోవాలా నేను విడిచిపెట్టి కొడుకు కోనేదరు పెట్టి 62 రాజ్యాలు 72 దేశాలు విడిచిపెట్టి దొరట్ట బయలుదేరిండు ఎట్లా పోతా ఉన్నాం రామరావ చిత్రావ
బామ్మడుదలు మంచిగా ముంగట ఊకొని సరిపొంగరాలు ఆడతారు. సరిదూద ఆడుకుంటా సరిపొంగరాలు ఆడుకుంటా అడి చూసి ఈ గాజు టమ్మంది కూసారికి గాజు టమ్మం పట్టుకొని ఎలా గద 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 అనుకుంటాడు. బాబా బయలుకొండ ఓ బాబా బయలుకొండ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు గాజు టమ్మం పట్టుకొని నిలబడ్డాడు. గద గద ఉనుకుతా అన్నాడు. మరి ఎందుకు వచ్చిండు? ధనం లేక వచ్చిండా, ధనం లేక వచ్చిండా, పశ లేక వచ్చిండా? ఎందుకో అడిగిపోవయ్యా పల్లికొండ. మీ ఎలవల్ల అయ్యా ధర్మలేక వచ్చినవా, ధనలేక వచ్చినవా, భజనకు వచ్చినవా, ప్రార్థన వచ్చినవా, అభిలేక వచ్చినవా, అర్థ భాగ్యలేక వచ్చినవా? నేను ధనువురాక రాలేదు, ధనవరాక రాలేదు, పశలేక రాలేదు. ఏలూరు దుందునూరు ఎలవర భీమారావు కట్టార పొట్లారు ఏలే రక్త ఘోరంగా ఏలేది. నా పేరు ఎలవదర అంటారు. మా ఊరి దిక్కు పెద్ద గతరచ్చింది. నా దట్టగాళ్ళు, నా తాయగాళ్ళు, మా బామ్మాడుదులు, మా సటకులు మొత్తం మంది చచ్చిపోయిర్రు. నాకు అవ్వలు లేరా అని మీ సంగీతం వచ్చిన కదా బాబా. కుంకురాం వెళ్తాం అయ్యా బాబా, అయ్యా బాబా. విడిచిపెట్టనా విడిచిపెట్టనా విడిచిపెట్టరా వీడుకు వీడే తన ఉంటడే తన ఉంటాడా, ఇరుగు వీడు తన ఉంటడే తన ఉంటాడు. అంతకల్ల మగం ఆరాధకు ఆరాధకు మగల్ల మగ ఆరాధకు ఆరాధకు మన తీర ఉన్నాడు అయ్యారాజో రాజా, మన తీర ఉన్నాడు ఎలవాదోరా ఎలవాదోరా ఉంచుకుంటున్నాయి. నీ మనిషి బంగారంగా నీ ఒళ్ళు సింగారంగాను ఆకాశం మీద దాపారం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఏలుతారు బావా. మనం భూలోకం మీద ఏడు చూసినా మనం ఇతరమే, దొడివైనా మనితరమే, పంచాదివైనా మనితరమే, నొల్లి పెట్టుకున్నా మనితరమే, అన్నదినమైనా మనితరమే బావా. బావా ఉంచుకుంటాను అంటే వాళ్ళు ఎలువలాట. ఈ ఎలువలకు మనకు కుదరది. వాళ్ళు ఎలువలు మనం కొలడం మనకు అద్దు 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 చిక్ బాగా లేదా పానమో అయినా అయ్యా బాబా, అయ్యా బాబా. మనము అయినా అయ్యా బాబా, అయ్యా బాబా. కొడియాలు కొల్లవేనా అయ్యా బాబా, అయ్యా బాబా. కొడియాలు కొల్లవేనా అయ్యా బాబా, అయ్యా బాబా. మందరాలు పోయినా అయ్యా బాబా, అయ్యా బాబా. మందరాలు కొల్లవేనా అయ్యా బాబా, అయ్యా బాబా. ఎలవదార విడిచిపెట్ట అయ్యా బాబా, అయ్యా బాబా. ఎలవదారను వదిలిపెట్ట అయ్యా బాబా, అయ్యా బాబా. చీడ పుట్టరా కొల్ల వాళ్ళకే కొల్ల వాళ్ళకు, చీడ పుట్టరా కొల్ల వాళ్ళకే కొల్ల వాళ్ళకు, పొయ్యకాల వచ్చరా కొల్ల వాళ్ళకే కొల్ల వాళ్ళకు, పొయ్యకాల వచ్చరా కొల్ల వాళ్ళకే కొల్ల వాళ్ళకు. సాకులు కవ్వక అంట ఉన్నాయా అంట ఉన్నాయా, సాకులు కవ్వకివ అంట ఉన్నాయా అంట ఉన్నాయా. ఇక్కడ చిరుబొర్రులో ఆడుతుంది ఆడుతుందా, చిరుబర్రు ఆడుతున్నాయా ఆడుతున్నాయా. చిత్రకాలు వచ్చరా అయ్యారా అయ్యారా, చిత్రకాలు వచ్చరా అయ్యలారా అయ్యలారా. చెడిపోయే కాలమే అంత ఉంది అంత ఉందా, వెళ్ళిపోయే కాలమే అంత ఉన్నదా అంత ఉన్నదా. అడలేని దొరకొండ దొరకొండ దొరకొండ, దొరకొండ దొరకొండ దొరకొండలో సర్వరాజం అయితే అయ్యారా అయ్యారా. సర్వనాశం అవుతుంది అయ్యలారా అయ్యలోరు. కాలు ఇరిపోతున్నాయి. కాడవరాదో ఉంచుకుంటానంటాడు. మరి ఈడు దొరేనే ఇంతలాంటి దొరలేనే. ఈయన దరువులేక వచ్చిండా, దానవలేక వచ్చిండా, పశలేక వచ్చిండా అని ముని కూడా నా తరం చేసి తదలాంటి పంచాంగం పెద్దలాంటి పంచాంగం చిక్కలు పట్టి చిన్న
వచ్చినాక చదివి చూసిండు తన లేక రాలేదు దానం లేక రాలేదు 3 పాపాలు పట్టుకొని వచ్చిండు ఒకడు ఆవత్తే ఒకడు పిల్లత్తే ఒకడు నరత్త పట్టుకొని వచ్చిండు ఈడ పెట్టి ఆవుల మీద పెట్టి ఆవుల దంపుతా అంటాడు చిలికని కొడతానే అంటాడు ఆ పులిని కొడతానే అంటాడు ఈడి పాపాలు పట్టుకొని వచ్చిండు మరిది కడవ రాదు అద్దయ్యా అని అంట చల్ నువ్వు పాపాలు పట్టుకొచ్చి నువ్వు ఎలవదారా మా దగ్గర అద్దు అని అంటే ఊరవతలికి పోతాడు ఇప్పటికైనా అప్పటికైనా గొల్లెళ్ళు కానీ వాళ్ళు కానీ ముండేళ్ళు కానీ మచ్చోళ్ళు కానీ మన వాళ్ళని త్యాగం అయిపోతే మనం మంత్రం పెట్టింది అంటారు చూడు అది మంత్రం కాదు తంత్రం కాదు చీ అని ఎల్లగొడతాడు మన త్యాగం ఇవ్వకపోయినా ఏది ఇవ్వకపోయినా మనం ఏమనవు ఊరవతల పోతావు 3 దోశలు మట్టి పడతావు నువ్వు సత్యనాశనం కాదురా నాకు నన్ను ఏడిపించినవురా మన్ను పోసినవురా అని 3 దోశలు మట్టి తీసిపోతే గదే పెద్ద మంత్రం అవుతుంది గదే ఆడిబిడ్డని ఏడిపిస్తే అర్థవాన్ని ఏడిపించినట్టే అర్థవాన్ని ఏడిపిస్తే ఆడిబిడ్డ ఏడిపించినట్టే ఇది మీద 3 పాపాలు ఉన్నాయి 3 పాపాలు వచ్చినాయి ఎలవదోరాకు 3 పాపాలు పట్టుకుని వచ్చిండు బావా అద్దు అని ఎలవడితే ఊరవతలు పోతాడు ఎలవదోరా ఆయన కాడవరాదా ఉంచుకుంటానన్నాడు గింతాత ఉన్నాడు పొట్టివాడు 3 నామాలు పెట్టుకున్నాడు ఓర సిగ కట్టుకున్నాడు లంబిడి కొడుకు ఆడు లేకపోతే నన్ను ఉంచుకుండు ఊరవతలు పోతూ ఆడు సత్యనాశనం గాను ఆడు సాడు కొట్టం గాను ఆయన పైనకాడ పరకలు నర్సరకాడ నక్కలు వీక అది నాశనం అయిపోను అని సాపిస్తాడు ఏమయ్యో మరిది కాడవరాజా నువ్వు అద్దన్న కొద్దీ ఉంచుకుంటానంటున్నావు అద్దన్న కొద్దీ ఉంచుకుంటానంటున్నావు నువ్వు ఎట్టయినా 20 దూరం ఉంచుకుంటావా ఉంచుకో కానీ వీళ్ళకి పెడతా నేను పక్క తొలుతానని పల్లికొండ మతలోపడ భారీ ఇసురాపాడి ఏమయ్యా మరిది కాడవరాజా ఏం లోకరాజుల కొడుకు ఎద్దుల ఎర్రయ్య మీ తమ్ముడు ఉన్నాడు ఆవుల కాడ ఉన్నాడు మీ తమ్ముని పిలుచుకోన్నాక మీ తమ్మిన మాట నీ మాట ఒక్కడైతే ఉంచుకోరి అద్ద అంటే వెళ్ళగొట్టు మాట అది ఎల్లగొడతావు అంటే గంగావతల మడిపల్లి ఏ ఊరున్నది గొల్లపల్లి దిగరపల్లి అని ఉన్నది ఆడి పోతే అందరు గొర్రెచ్చారు 2 పుత్ర పిల్ల ఇచ్చారు పిల్ల ధర కట్టుకోవాలి కదా వాళ్ళు ధర కట్టుకుంటే ఈ మొండి ఏంటంటే ధర ఎత్తలేడు అందగోళ్ళు మన రావాలి ఇస్తాం పిల్లని గాడోనికి ఇస్తాను అని ఇదే పెట్టిండు ఆ పెద్దవాళ్ళు పిలిచిండు పెయినము మా చిన్న రాయనడుసు దేవుని పెట్టిండు తీస్తాం మీకు బొమ్మలు ఇస్తాం అని బొమ్మకి కింద పెట్టిండు ఇంటున్నాడో లేడు అనుకున్నాడు ఇంత దొడ్డున్నది మంగుత్ప తడగుత్ప తడకట్టి పట్టు గుంజిని కత్తిని వంగి 3 పెట్టి పెట్టాడు ఎర్ర పెయ్య అట్ట పక్కన మరిగిపోయింది 3 పెట్టి అంగి ఉండే అంగే పట్టుకుని మరి మాచిని వచ్చిండు నేను తరక పట్టినప్పుడు మంచిగా వేసే ఎత్తున్నప్పుడు నేను తరక పట్టినాడు 3 వడక కొట్టే పెట్టు డబ్బలేదు నువ్వు కొడతావన్నా గోడ కొట్టుకపోయి ఇంటి తీసుకొని 4 గుద్దినా కొడతావన్నాడు అయ్యని బాధ నేను ఎందుకు కొడతావన్నాడు మా చిన్న 4 గుద్దా అయ్యో బాధ కరాతాడు ఏ చేసాడు గొల్లలో కట్టకట్టాడు అయ్యా మమ్మల్ని కొట్టరాదు తిట్టాడంటే కులంతో ఒకటైనాక ఏం చెప్తావు కులం ఇచ్చా పచ్చలేదు వరం వచ్చా కోతలేదు కులం కుతుకలం అంటే సంవత్సరం మొక్కల వంటి అర్థవాన్ జీవనం ఆకలేదు ఆడిబిడ్డ సాపను అరగలేదు ఉంటారా ఆ ఉన్న కూర అమ్మిండు ఆ ఇంట్లో పెట్టిండు బిడ్డ భార్య ఇంటరికి ఉన్నది గంగితో ఉన్నది అది ఏది మన సపరా గంగితున్నది ఎరకటూరు కాడికి పోతాం జాగా తీసుకుంటా పొలం తీసుకుంటా గురు తీసుకున్నా అని 15 లక్షల రూపాయలు అమ్మిండు ఇంత పెట్టిండు పొద్దు తాళం వేసుకో మంచిగా పెట్టాను ఇప్పుడు లైట్లే అవి లైట్ ఎక్కడి దీపాలేని ఆ దీపం వచ్చాక ఆ చీకలో పోసింది నీవు వెళ్ళిపోయినము 3 రోజులు చూడు నాయనా భగవంతా అడుగుదామలేక ఎనకొచ్చింది దీపము కిందెత్తేసి రాది ఇక్కడ మన గోడ అక్కడ తడకలకు మందు రాసుకుంటారు అక్కడ తడకలు పెట్టి మట్టి రాసు పెట్టింది ఇంటికి అగ్గి జరిగింది ఉన్న 10 లక్షలు 12 లక్షలు కాలిపోయి బిడ్డ చచ్చిపోయింది కూడా చచ్చిపోయినాడు చేసుకున్న భార్య కాలిపోయింది భగవంత చేసిన పాపం ఒక్కడే 10 మంది చుట్టుకొచ్చినాయే చూడు మా బావ పల్లికొండ సారి చెప్పుతారా అంటే దుడ్డబడి నాదానే నా చిన్న బాబు కొడుకు నేను ఎట్ట విలువాలే మరి వారి కాళ్ళ కింద నీవేనట్ట కాదా చెప్పంగా చెవుల పండుగ దగ్గరగా తినైనా పరంగా సార్ శాంతమే సరిపోతున్నాము ఎగిరితం పెడతాం అంట తమ్ముని వెళ్తాని
పొద్దువాని చెట్టు మధ్యవాని చెట్టు ఎక్కి ఇట వెళ్తుండో రా 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 నా తమ్మే రాజా వెర్రోడా నా తమ్ముడా ఏడుగురు మంత్రసారి సాయితే దచ్చినారు ఏడుగురు మంత్రసారి ఎగిరి సచ్చిరా ఎర్ర నోట దండన చీరలు దండాలు వచ్చింది అందరు వచ్చి వేరు తమ్మల ఇవన్నీ తన్నిగా చంపినావు పేదరాలు పెద్దమ్మ పేరు లేకుండా ముంగిండు కుమ్మరగుండాయని ఒక గుతికే చంపిండు ఏడుగురు మంత్రాలు ఏడువాడు సచ్చిర్రు ఎర్రన ఉట్టంగా తల్లిదండ్రులు తప్ప అయితే ఆయన గుండాల తన వేసిండు అచ్చ కర్ణాగర పాత తరకుల్లో వసూరు గుప్పించి గుండాలు దొరికిండు అరే 12 ముళ్ళ మకిరి అనంగా దగ్గరికి వాడట నడియాల మందరికి అటు ఇటు కుడికొప్పు పెట్టిండు అసలు కర్యాల పాలు విండుకొని నడి అప్పుడు గొల్లలకు చెప్పడి ఇంటికెళ్ళ ఇప్పుడు ఇంటికెళ్ళి ఏమిలో ప్యాంటర్లు లుంగీలు పాయింట్లు అప్పుడేది 12 ముళ్ళ కుపడాచు దోతులు 12 ముళ్ళ దోతులు చిలకముఖి గొడ్డలు శ్రీయాపకారుల దగ్గర పట్టగడ్డ పిక్కలు కోసి పెట్టి తడగడ్డ పట్టుకొని గొర్రెట మేకలట పోయేది ఇప్పుడు ఏది లేదు పాయింట్లు ఎత్తురు లుంగిలు ఎత్తురు పిచ్చికట్ట పట్టుకొని చూసు అనుకుంటూ పోతుంది పిచ్చికట్ట పట్టుకొని ఏడిది వస్తావురా సల్లమాది గారా సల్లమాది తీయాలలో పోయినావు తీయాలలో పోయి కాయ మీద కాయ 3 కాయలు పట్టుకొస్తాను పుసా వంగుతాన్నది తావుతావే అన్నా అయితే తమ్ముడా చచ్చమైన కొలకలు సనపతులప్పటి ఏమైనా కొలకలు ఇంట తప్పలే కోడి మెంట కోపకు తాసిదాలేదు కళ్ళు రాగరాని
గొల్లలు వాళ్ళు గొల్లో గొల్లలో కళ్ళంటే కక్కత్తది ఇక చెప్తున్న పాటిగా చెప్ప అయితే గొల్లానికి ఏం చేసినట్టు ఒక గొర్రెం చెప్తుండు అది ఇడ్చుకపోయింది పిల్ల పుట్టింది ఆడ ఆరేసింది ఈ గొల్ల కట్టవారైతే అది తీసుకుని కట్ట చెట్టు ఆరైతే వేయదు కదా అయిపోయేది కదా దాన్ని ఏం చేస్తానంటే నీ అవ్వ 9 నెలలు మేపిన 6 నెలలు మేపిన దీని ఆచరణ దొరకత అన్న కథ కూర్చుండు ఈ కథ పడని కానీ తీసుకెళ్ళిన పిల్లలు ఆ తిట్టి తీసిండు తోలు తీసేసిండు కాలు కొట్టేసిండు చెదు కొట్టేసిండు తీగి తీసుకొచ్చిండు తీసే ఆడ పెట్టే పెట్టిన తర్వాత తాళాలు కచ్చో గొల్లేవో కావాలేనా ఆ కుందలు తీసుకుంటావా కుంజలు తీసుకుంటారు కదా బాగా చూడు అదే చుట్టూ మా చుట్టూ వచ్చింది అలా ఆడిపోయింది కానీ ఊడు నైనా కట్లు వేసుకోని ఆ ఇసుకపోయిన పిల్లలు అగ్గి నిప్పులకి వేసి ఇట్టి కాల్చి వచ్చిన ఒక దమ్మట్టి పసపదవి తిన్నాడు చక్కటి గొల్లలు చూడే నాయన ఇల్లు పెరిగింది దేవుడా రక్త తీసుకొచ్చిండు చిలికలు కొట్టిండు ఆడికో పాపం ఏంటి పిల్లిని చంపినాడు పిల్లి చంపలేక పెద్ద పుల్లి చంపాడు ఆడి పాపమేంది ఈ కాడవరాదు ఒక బుద్ధి పుట్టి చూస్తపో అని ఆవుల పోతే ఎడపాది చెడుగు తట్టు పెట్టిండు 7,000 ఎర్రద్దు ఎగిరి చచ్చిపోయింది ముందు తొట్టు పెట్టిండు 3,000 3,000 చచ్చిపోయినాయి కోటి ఆవుల మంది ఇడ్చుకపోయినాయి వీడు సావలేక నెల్లూరులా గొల్లలకు ఎలవలకు యుద్ధం తరగంగా సావలేక సాలతో అయిపోయేది అందనాలు ఔషాలు గోలుకాశే దుల్పది గుర్రము ఏనిగే పట్టుకొని భాగ్యం పట్టుకొని ఒక బట్టువాడు మన కింద ఉన్న ఒక బట్టువాడు ఆ బట్టువాడు అంటే సుంకూరువాడు ఆ బట్టువాడిని పట్టుకుని పోయిండు వెనుక మెడకి పాప ఏమి చాప రే ఎలవదోరా వచ్చిన చుట్టిగా వాళ్ళు సంగీతం వెళ్ళాలి సంగీతం అంటే పెద్దది రా సోపం అంటే పెద్దది కొంతమంది గొర్రెలు చచ్చిపోతే వారి వెళ్ళిపోతున్నావు వారి ఈ సాప కట్టుకొని వండుకున్న సాగుతూ సౌదరుల పద్దు విషయాలు లేకున్నా తుప్పిళ్ళ బలం పెద్ద ఉంటది ఎలపద ఉపమాల ఈ ఏరి నీ బిడ్డని ఇంటి మీద ఉంటారు బిడ్డల కంటి కోదాలి ఇది ఇల్లు కాలం అయిపోదురా చెప్పిన అతడు పోదోయ్ సరవారి పులకోడవే భగదే కమలవారి మనపయ్యా సరవారి పులకోడవే భగదే కమలవారి మనపయ్యా ఏపేమా పూలు వెక్కవా భగదే కమలవలా తారిగించవా ఏపేమా పూలు వెక్కవా భగదే కమలవలా తారి విడిచవా రాగుట్ట కడవరానికే భగదే రాజవరం వంపినవయమ్మ రాగుట్ట కడవరానికే భగదే రాజవరం వంపినవయమ్మ పోగుట్ట కడవరానికే భగదే పూలవరం పోగుండ కడవరానికే భగదే పూలవరం వంపినవయమ్మ అందనాగా నాలువయమ్మ భగదే సుందరా పోనాలువయమ్మ పెద్దిరాజు సంతానం కాకపోతే పెద్దిరాజుకు 70 ఏళ్ళు అయింది పెద్దిరాజు 60 ఏళ్ళ పెద్దవదేవైంది సంతానం కాకపోతే పుత్ర సంతానం ప్రియబలం అదే సంతానం ఆయ బలం లేకపోతే కళ్యాణ వేళ గదివీరు శోభనం వచ్చి అరే పెద్దిరాజా సంతానం ఇత్తరారా అంటే ఏమనంటే ఆ దేవుడు ఈ దేవుడు అనక పెద్దిరాజు ఏమన్నాడు వీరపూడని ఓ ఈనక్కమ్మ మంద మచ్చికమ్మ అది కొట్టాకు తల్లేని దేనివా సఖి దేనివా కోతు కూడా ముడుతుంది గోగంజ నర్రా ఆ ఏ ఆవుకు సంతానం ఎత్తి వేలే కోలా ఇచ్చి ఆ ఆగచ్చిన గర్భాన్ని ముట్టలు పెట్టి అన్నరా అన్న పెద్దరాజా 7 ఏళ్ళు దొరకకుండా ఏమైనా సంతానం కాదు కాలమిడ కళ్యాణరా కొడుక పెట్టిస్తాను ఆగు మాట ఇస్తా అంటే ఏనాడు గుట్టాకు 70 గుట్టాకు వేలే పుట్టింది కోలా పుట్టిందో మన్నెపల్లి వచ్చిన మన్నెపల్లి బిడ్డలు కత్తే
మరి 7 గొల్ల పాలు చీకి మన పొలం మీద యుద్ధం వేసింది మైకృష్ణుల్లో గొల్లవారి బస్వంద గొల్లలు చెడిపోతారని దొనకొండ పట్టం వచ్చి వేరన్న దొనకొండ పట్టం వచ్చి ఎలాంటివేని కానీ ఆ బుడిసాటి కాడ వచ్చి కాలతని లేపితే బుడిసాటి పోలేసింది చోట చిత్రకుని బగ్గు నేర్చుకుండు శిక్ష వరంగా దొనకొండ రథం వేసుకొని పోతే ఇష్టదేవుడు శివుడు పుట్టింది శివుడు తీసి బొద్దివాన్ చెట్టు మధ్యవాన్ చెట్టు ఏనాడమైనా కానీ అదే ఆడమైనా బొద్దివాని చెట్టు అలా ఒట్టుకొని పుట్టింది అడుగుతానేనా ఆవు వింద ఏనాడమైనా లెక్క దండ పట్టుకుని పోవాలండి ఏ లెక్క దండు ఆ వింద పట్టుకుంటే ఈ ఆవు పెట్టున్నది గుర్రాల వచ్చరే చిన్నది కాదు అది రోజు ఎప్పుడు అతడు పోదోయ్ కథ అంటే కోపానికి వస్తారు ఉన్నాయి ఎందుకా మీరు ఆపలేదు నడుపు నడుపు
ఇతడు ఎటువారు ఉండగా ఓరంగాళ్ళు ఎట్టిన ఓరంగాళ్ళు ఎట్లా ఉన్నది చక్కటి ఓరంగాళ్ళు ఇల్లులు వెళ్ళవా పోలీస్ పడతాను చంద్రారెడ్డి పట్టుబడతాను రాయిరెడ్డి మరి ఏనాడువైనా సర్పంచ్ స్థానం మరి ఏనాడువైనా ఆవిడ పోషత్తల్లి ఈ మషత్తల్లి సక్కగా ఉన్నదంట తండ్రి ఏడివేయండు సిగుర్తు పట్టమేయండు సిగుర్తు పట్టాలి సింగుకు పాలున్నాడు సింగుకు పట్ట చేసినంటే వాడు ఎక్కలేని విట్టుకొచ్చిండు లేని లేదు తీసుకొచ్చి పెట్టిండు ఏది గాదుకు ఏం కట్టాలి పన్ను కట్టాలి పన్ను కట్టాలి ఏది తాసీదు ముచ్చారికి పౌడానికి ఇవన్నీ కట్టాలంటే పారిభాష శ్రీమంతరాజు పక్కన చేరిండు ఆ బేరగాలు పట్టుకుంటున్నా బేరగాళ్ళు పగడం బేరగాలు పోతే అలా తీసి నాలభుజాల వండ పెట్టి ఆల వీధికి గిట్టుగా పెట్టి గిట్టుగా బడరాలు ఎత్తితే పారచ్చి బేరగాళ్ళు శ్రీమంతరాజు ఏళ్ళతో దండ చంపినాడే ఆ దండు తల చంపినాక తర్వాత తల్లి ఏది లింగాలదేవి ఆ లింగాలదేవి నలుగురు ఒడుకు పట్టుకున్న లింగాలదేవి ఎట్ట వస్తుందమ్మా లింగాలదేవి అలా దండు ఏదో రాజ్యము దేశము పశ్చిమ పదార్థం వాగు వడత బాకి విడిచిపెట్టి మన్నిచ్చి రాజ్యం మందు బిక్కు పత్తన పోరాలు పట్టుకొని అద్దు అన్న కొద్ది గొల్లల సంగతి పోయి గొల్లతల్లి పానం తీసుకుంటే గొల్లతో పానం తీసుకుంటే పానం బాయ్ లంచోడు చెప్తున్నా పోరాలు వస్తావని అలాంటివైనా కానీ పోరాలు పట్టుకొని కొత్త చిన్న చిన్న పట్టుకుని గంపలు పెట్టుకొని లింగాల తల్లి లింగాల పెట్టి బయలుదేరింది రామణీయ ఓ రామా అద్దు వద్దన్న అది గొల్లలు చిన్నుడు కాదురా గొల్లలు అట్టి అనుకుంటున్నావా కట్టబెట్టి కొడితే పోతా అనుకుంటున్నా ఆరంటే పోతా అనుకుంటున్నావా తూరంటే గొల్లలు అంటే దెంగోళ్ళు అంటే పురుగుంటది కట్టగొల్లు అంటే కర్రాదు ఏటగొల్లు అంటే ఏరు కర్రాదు
సచ్చిన సేవల మీద అంటాడు గొల్లు బొందలకైనా నీరు పోతున్న బొందలు నీళ్ళు అవుతాడు ఏ పురుగుంటది పూచిగుంటది గొల్లలు అంటే రాజే కొలరాజు రాజే వద్ద రాజు రాజే తుర్క రాజు రాజు అంటే ఏంటంటే గొల్లడు అంటే ఎంత చక్కగా అంటే గొల్లరాజు అంటే అన్నం పెట్టే మానుబాబు ఆకలి దుబ్బలు వేసిన మానుబాబు ఏ దశ రోజు పిల్లనిచ్చేది పోలీస్ పట్ల పిల్లనిచ్చేది మాది పట్ల పిల్లనిచ్చేది ఊరు విందుకేది చంద్రబాబు పంపించినప్పుడు ఆయనకి ఎంత భాగ్య తక్కువ లేదు సింగుపాలకి 62 రాజ్యాలు 72 దేశాలు ఇల్లు ఇరువాట 7 మేడ ఎక్కుతుడు 8 మేడ 12 పాడాల మేడ ముద్రల మేడ కుటుంబం చక్కని బంగారం ఏంటి అంటే ఎట్లా బంగారం బత్తలు కొద్ది రూపాయలు వేరే మూడు తోల కాడ పెట్టుకొని ఎట్టవల పోతుంది రాధగంటి కాదురా అయ్యా ఊరే తరవైతే ఉత్తుడు అయితే అది మిన్నమయ్యినట్టు మరి బాగుతుందరా పటభద్ర సావుకారి మారు బెత్తకర పట్టుకొని ఊరి కత్తు నింటి మొగలిట్టు మీరు ఎవరు మీ రాజు ఎక్కడ దేశం ఎక్కడ ఉండ ఉడకలేక పనిపడినట్టు అయ్యో బాచకాలవత మా సింగుడు పట్ట వెళ్ళే మీ సింగు పాడు నా భర్త సింగు పాడు గొల్లెని తెల్లు పెట్టుకొని బాణమైంది జీవనమైంది మేము దొంకొచ్చిన అయ్యని బాచకాలవత పొట్టకూడు బత్త వచ్చి మేము దేవి నీ ముగ్గురు కొడుకున్నారు కదా ఈ ముగ్గురు కొడుకు నా ఎమ్మడిదోలు దుడ్డలు కాపాడుతారు వాళ్ళు దుడ్డలు కాపాడుతాని ఆ రోజు నేను జీతం ఉంచుకుంటూ సావుకారి సావుకారి పేతల పనుడు చూడు 3 పుట్ట గుమ్మిదొడ్డు పొత్త ఉన్నది మరి ఏ రాడువైనా కాపీల పొడి కన్నాలు పెట్టి బూర్ కొంత గంజిదా ఏమైనా ముత్తు నూకలు బిక్కి వచ్చిండే మరి ఏ రోజుకైనా కానీ గడక వస్తే గడక చూడనైనా గడకలేచి లింగాదేవి వంగబెట్టి బుద్ధినైనా 3 కుంచాల గడక పట్టుకొని ముత్తు సాంబార్ పట్టుకొని ఊరతో ఊర్లో తినినైనా కింద వల కొట్టొచ్చిండు సాంబారు గడక ఊరవతలు పోయి మొత్తం దీని కుండలు ఆ బోలను వాళ్ళ కొట్టి వచ్చేది ఇద్దరు నమ్మలకు రావణతోడి రావణసురుడు బిగనతోడి బిగనసేది ఏమి లేదు అయితేనైనా లింగాదేవి మలపై వచ్చాడు సావుకారు వచ్చాడు అయ్యా నీ బాచకలత ఈ పోరను పుట్ట కూర్చుకోబట్టి ఎట్ట ఉంచుకోరాని డప్పు దాడిచ్చిండు ఇక కాపులు కరణాలు అయ్యలు అచ్చాలు బామ్మన్లు బట్లు ఓవులు జంగాలు చెప్పన్న ఉండవు ఎంగిలి అన్నం ఉంటే ఎంగిలి అన్నము మాట చక్కెర ఉన్నా ఎంగిలి అన్నం ఉన్నా అంటూ అడిగిన గిన్నెల నీళ్ళు గాని నీళ్ళు గాని కుండలు కుండలు కట్టుదని చెప్పిండు ఓరంగల్ ఎట్టున్నది కథగొండరా చాదలే ఓరంగంటే ఓరంగంటే పూతాలు ఓరంగల్లే ఓరంగల్లు శక్తులు ఓరంగంటే ఓరంగంటే 2 శక్తులు ఓరంగంటే ఓరంగంటే 60 భూతాలు ఓరంగంటే ఓరంగంటే 60 భూతాలు ఓరంగంటే ఓరంగంటే దెయ్యాల లాడ ఈ ఓరంగల్లే ఓరంగల్లు
పొద్దుడు లడాయిలు నిన్ను కాబట్టి ఈ బేతాల పూడిని అన్నప్ప తర్వాత ఏం చేసి అంటే సావుకరికి అందరు సార్ ఈ బేతాల పూడి పరిగెత్తలేము ఈ పూలు ఏం పెట్టి అందుకున్నారు ఆ చెమ్ముదేవుని కూలు ఎట్టున్నది చాలు వేయటం నడిగడ్డ వరగల్లు ఓరంగల్ అంటే ఓరంగల్ జిల్లా పట్ల నడిగడ్డ ఓరంగల్ అంటే చుట్టూ 4 ఊరు గద చూసుకోవాలి కానీ హర్యానా కానీ గుజరాత్ పోతే ఎక్కడ ఏ దేశం మీది ఎక్కడంటే ఓరంగల్ అంటానికి 12 చూసుకోవాలి గడ్డ ఓరంగల్లు ఆ చక్కటి ఓరంగల్లో పట్టున్నప్పుడు ఓరంగల్లు ఈనాటి వేరే కానీ ఓరంగల్ చెమ్ముడు వద్దల వలన చాలు పేయటంలో గుళ్ళు కట్టారు ఓరంగల్లు నందిభవనం అంటే ఇక్కడి నుంచి అక్కడ ఉంటుంది నంది ఒకటి లోపట ఆ భగవంతుని లోపట ఆ శంకర్ లోపట ఆ కళ్ళ ఉత్తిన ఆయన ఈ చెమ్ముదేవుని గుళ్ళకాని ఆ 3 గుంటల పొలము 5 గుంటల పొలమే కొట్టిండు ఓటు అలికిండు సున్నంకి ఆపేసిండు దానికి రే పెతారా ఈ అన్నం వీళ్ళు ఎత్తారు నీకు నాగబాలు కట్టుకొని ఇలా వాడవస్తారు కలి అయినా గంజ ఈగలవాడ గంజ దూరవాడ కానీ తాగాలి గంజి కాడ కావచ్చుండు జాతర కానీ తీరి పాలతో ఇస్తారు నాగాల నువ్వు ఎట్టున్నది ఆయన బేతల రాజు పట్టకోడు వాయరా ఎక్కడెక్కడ పర్వాలేదు బేతల దగ్గర పోతాం పంచదంటే అన్నం మునిగిపోతుంది కూసుంటే బేతల గుణవేరి పిల్లలు ఎత్త బేతల 12 గంటల అడ్డవారు మండలు 12 మండలు రోమారోట్ల మండలు చిరుచుబోడ గుట్ట కన్ను బట్టికాయలు తూగుతుందంట నువ్వు ఆ పండు కూడా ఏమున్నది ఈ పక్కకు ఏదో పరుకురాలు పోతాడు పలుకురాళ్ళే ఈ పక్క పోతా పరుకురాళ్ళు పలుకురాళ్ళు పోసుకొని ఒక 60 పుట్ల కుచ్చలాయి గుండు వచ్చేది
బగ్గ తిన్నోడే అన్నం పెట్టారు అని ఆ బొచ్చ మీద పెట్టుకుంటే అటు ఇటు బుడితే అన్నం అరుగుతుంది. ఈ పరుగులను అటు బొరితే గమనవాతడు నిడిచెడు కొడుతూ కట్ట అయితే 60 మంది లంజలంట అయ్యో పెద్దల చూడు అయ్యనారా అయ్యనారా 30 మంది భగవల్లే భగవల్లో 30 మంది భగవల్లే భగవల్లు అరే మన పని పూర్తే కంచినారా కంచినారా మన పని కుట్టే అలసినారా కంచినారా అది ఎక్కువ తక్కువ కొలిచి తలిచొచ్చిన 60 మంది లజ్జలు 30 మంది భగవాన్లు 110 మంది దాకా ఉంటారు. మరి అలా కాలకాల ఉంటాడు అతలకే ఆయన పేద పూది పేరు పెద్దది అది వచ్చేది పోయేది మండలం ఒక్క రోజు వెళ్తారు. చిన్నది చిరిగోపి ఆడిదాడితేనే రాజ్యాలు పోతాయి, ఆడవిలతేనే దేశాలు పోతాయి, ఆడవిలతేనే భూములు పోతాయి, ఆడవిలతో పానం పోతుంది. అడవిలో పుచ్చుకునే అడవిలతోనే ఇల్లు పెడుతుంది, జాగ పెడుతుంది, ఆడవిలతో పానలు పోతాయి. ఆడి గుణాల లంకిని శంకిని పదవిని 5 గుణాలు ఉంటాయంట. సీత పుట్టింది లంక గండాన చిరిగో పెట్టింది బేతాల గండాన తలవారు తానే ఎత్తుకున్నది పేరెంట్ సొమ్ములు పెట్టుకున్నది. కందికాయ బాబు కాలకడ నువ్వుగా నుట్టకు ఎదురుగా బాబు పేరెంట్ సొమ్ములు పెట్టుకో అని అట్ట వద్దికి ఇట్ట వస్తుంది లింగాల దేవి దగ్గరికి. కడుపుల పేరు కాడిగా వచ్చింది ఎండిపోయినట్టు కోడల అత్తమ్మ కడుపుల పేరు కాడికలు పెట్టే ఎంత దూరంకి వెళ్ళి వచ్చినవే తలపండి వాళ్ళగా నీ ఇల్లు మురిగిపో నీకో కాలిపోను నువ్వు లింగాల దేవి నలుగురు అనుకుంటే నీ ఇల్లు విరిగి మా నా ఇల్లు గుంగిపోవట్టే కొడుకు లేని మీద గొల్ల కొట్టలేదు బిడ్డ లేని మీద కొట్టలేదు ఎటన వేరు కానీ అయ్యో అవ్వా ఎటు అవ్వ అంటే ఆకలి తుప్పులు వస్తాయి. మన ఊళ్ళో ఉన్న చెమ్ముదేవుడు చిరిచేల మల్లికార్జునదాసుడు చెమ్ముదేవుడు నాగలేని గంట నన్ను వచ్చారు ముగలేని గంటలు ముందు వచ్చారు. చెమ్ముదేవుని దగ్గర వచ్చి అందరికి వాళ్ళు వచ్చి కాపులు కన్నాలు అయ్యారు వాక్యాలు బామ్మని పట్టు ఓవులు దగ్గర సంబంధం పట్టుకు ఇస్తున్నాను. మన ఊళ్ళో ఉన్న దేవుడు మనకి సంతానం ఇవ్వడా పెట్టా శని పెట్టుపోతా కోడలు నా కోడలు నావు నాయు నాలేగు ఏవే కోడలా ఓ కోడలా చిన్న శ్రీగోపి నీకు సెలవులు పెడతా గాని నా కొడుకు అదొరదంతో తోటలో వండుకున్నాడు. నీకు సెలవు పెడితే దేవుని దిగి పోతావు.
కొడుకన్నా బిడ్డన్నా అనుకుంటా కావచ్చు. దేవుడు నీ పూయ మెచ్చి నీ భక్తి మెచ్చి కొడుక ఇస్తాడు, బిడ్డనే ఇస్తాడు. ఇచ్చినాక నీకు పట్టుకొని వాళ్ళు మంచిగా జోలపాడ వాడుకుంటా ఉంటావు. ఆడికి 12 సంవత్సరాలకైనా ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు కొడుకు నా చిన్న భార్య, నా పెద్ద భార్య, నా భార్యలందరూ 60 మంది 30 మంది భగవంతుల చిన్న భార్య చిన్నగా చేసుకుంది. సిరుగోపి మంచిగా ఉన్నదా లేదా అని ఇది వద్దకు అత్తది. అత్తే ఎడవకి నా బిడ్డో తుడకో నా బిడ్డో అని నువ్వు ఎత్తుకుంటావు. అప్పో నేను ఒక్కరోజు రాకపోతే 2 రోజులు రాకపోతే నెలకు 33 రోజులు ఒక్కరోజు రాకపోతే ఇది బిడ్డనే ఎత్తుకున్నది ఎట్లా ఉన్నదా అని ఉరికి వచ్చి నా దగ్గరికి వచ్చి మీదికి లేవాటి గుద్దుతే నేను ఆలోకం భూలోకం గుద్దిపోతా. కోడలా నేను సెలవులు పెట్టగాని నువ్వు కనాలని మక్కుఉండేది ఉంటే నువ్వు మంచిగా కనాలని మక్కుఉండేది ఉంటే అదర్ దొద్దు సాట్ల పడినాడు మా కొడుకు బేతాల రాజు. బేతాలు నువ్వు వద్దకు పోయి సెలవులు తీసుకొని ఆజ్ఞలు తీసుకొని నీకు నెలకు ఇద్దరిద్దరు ఎవడాలు పుట్టినా పర్వాలేదు అక్కడికి పోయి సెలవులు తీసుకొని పో అమ్మా. నాకు వద్దు అమ్మా, నన్నే వచ్చి గుర్తుతే చచ్చిపోతాను నివారు పట్టుకొని అత్త చిన్న పెట్ట పని భర్త వద్ద కట్టబోతుంది. తల్లిపై నువ్వు వెళ్ళినది రామోజారా ఎలా దేవుని చేస్తారా ఆడు పాడు బాగా తిన్నాడు ఇటు చెలి పెడితే నీ పోతానా అని అనగా కాలు ఒత్తుకుని పోదు పండుకుని ఎరిగి లెక్క అని బెదిరించాడు. అమ్మ లంజే నన్ను దున్నపోతా అని ఆరంట ఆరే దొంగ లంజే కోపాగలేక అయ్యో నాదానది ఆడి వెళ్ళ బొంకింది ఆడి వెళ్ళే రంకు నేర్చింది వాడి వెళ్ళే బొంక నేర్చింది వాడి వెళ్ళే తమ తీసుకొచ్చింది వాడి వెళ్ళే ఇంటి మర్యాద చేసుకున్న భర్తకు చెలివిస్తే చక్కటి సంసారం అవుతుందంట. భార్య మాట ఒక్కరుంటే బ్రహ్మదేవుడు వ్యక్తి కానీ ఎవరి తరం కాదంట, కొడుకు ఏం తరం కాదంట. కన్ను సైకిల్ నేర్చుకుంది ఆడిది ఎందుకు, మరి సైకిల్ అయింది మొగోడు ఎందుకు, ఏ కవితనానికి బోక్యం ఎందుకు, బోక్యం సంసార బంధం ఎందుకు.
పందికి ఏమరికాడు పరమాన్నము పందికి పరమాన్నం ఏమరిపాటు ఊరు చెండ వేసి మురుసులు ఆడు గాదికి ఏమరక గంగతానము గరకవేలు మురుసులు ఆడు గంతులేసుకొని కులమిచ్చిన పచ్చి వనమిచ్చిన కోతి కులాలకెళ్ళి వినగానే కలుపుకో మనం కోతి ఇడిచిపెడితే కోతి ఒక పక్కనియారు ఏ భార్య ఏ కట్ట వచ్చిన రాజ్యం ఉన్నది దేశం ఉన్నది నడుపు ఉంది పచ్చి ఉన్నది పలాడుతున్నది ఆగున్నది అర్థభాగ్యం ఉన్నది నాగబట్టి దున్నునోని కాదు మూట కొట్టినోని కాదు గడ్డపలబట్టి చెట్టు కొట్టినోని కాదు ఊరి మీద తిండి ఉట్టింది ఎదురా ఎందుకే కట్ట వస్తుంట ఈ రాడ కొడుకు లేని మేడ గొడ్ల కొట్ట లేదు బిడ్డ లేని మేడ పల్ల కొట్ట లేదు కాలుకు ముల్లిరి కరతల్లి గాని ఆడలు గాని మొగలు మంచాలు పడితే ఏడంతా ఆడిబిడ్డ ఉంటే నీళ్ళు కాబట్టి తాను చేసి చాయ్ వేసి పోసి అమ్మ నా అమ్మ నన్ను కన్నా నా తల్లని మీద వాడి ఎడుతుంది ఆడిబిడ్డ ఆడిబిడ్డ దీవెన అర్తివాడు దీవెన అర్తివాడు ఇక్కడ ఉంటాడు నా రాజ్యాలు ఆది చేస్తాడు నా సూరానికి గ్రామంలో పడ్డ లింకెల పెళ్లి ఓదేవా నా తల్లి నేను భర్త చచ్చిపోతే నవ్వుకుంటూ నాకు ఇచ్చింది అమ్మ గిట్ట అప్పులు ఆశపడతారమ్మా అప్పులు బాధపడతాడు ₹1,00,000 ఇచ్చింది 6 నెలలకు మిత్తిలేగా తీసుకునే నా తల్లి లింకెల పెళ్లి ఓదావా మాట వస్తుంది మధుర వస్తుంది మాట వస్తుంది మధుర వస్తుంది కులము పచ్చి వస్తుంది ఆయన నాదా కొడుకు ఉంటే నాదా మన ఇంటికాడికి వస్తుంది నాదా కొడుకు లేక 10 గొడ్ల కొట్టారు ఇది నాదా అమ్మా దొరసాని బేతల కళ వచ్చిండు సప్లముంటే అయిపోయాడు అయిపోయాడు పెళ్ళా ఏ పోయేస్తావు నువ్వు ఓ బ్రహ్మ ఓ చిన్న భార్య శ్రీ ఓబి నువ్వు కోరికోవాల మీద నీ కోరికలు వేసిందా భక్తి బాల మీద నీకు బ్రహ్మ దోషిందా కోడుకుల మీద నీ కోరిక దోషింది భక్తి బాల మీద నీ బావ దోషిందా ఓ చిన్నదానా శ్రీ ఓపి నువ్వు దేవుడి గుళ్ళ వద్దే పోయి శముడి గుళ్ళ వద్దే పోతావు శముడి గుళ్ళ వద్దే పోయి సముడి పూజలు చేస్తావే నువ్వు అయితే నాయన కాపులు అయ్యలు అచ్చళ్ళు బామళ్ళు బట్లు గోవులు జంగాలు పెద్ద కులపోళ్ళు ఇళ్ళకి పోయి పొలమంతా నీళ్ళు తీసుకొచ్చి లింగాన్ని శుద్ధి చేసి లింగం మీద పూలు బుగ్గ వేసి గంధ కత్తలు పెట్టి గణపతి ముట్టించి ఓ భగవంతా మా పూజ మెచ్చి కొడుకుని బిడ్డనియా అంటే కోరుకునేవారు కొడుకులు ఎత్తుండు అనుకునేవారు బిడ్డ పెద్దోళ్ళు ఎత్తుడు గంగా నీళ్ళ గంగా ఉత్పత్తి వచ్చి బెల్లసాగ లింగాన్ని అడిగి పెద్దలు చెప్తారు కాపుల కారణం అయ్యాలు వాచ్యాలు ఓగులు జంగాలు అయ్యో చెబుతా ఉత్కాలు చేత నివాళు అన్ని పట్టుకపోయి మంగళాడతా పెట్టుకపోయి ఆడబెట్టి లింగాన్ని అడిగి పూల బుక్క మీద తల్లి ఈ దేవుడు అంటే కొడుకులు ఇచ్చేటోళ్ళు కొడుకులు ఇస్తారు బిడ్డలు ఇచ్చేటోళ్ళకు బిడ్డలు ఇస్తారు మరి నువ్వెట్ట చేస్తావే పూజలు చేస్తావా కాలం పాడుగా ఎట్ట చెప్పాలి అప్పుడు ఆ కాలంలో గుడాతులు ఉంటుంది అప్పుడు ఆ రోజు తక్కువ వాళ్ళు మంజపళ్ళు మాదిగోళ్ళు చిందోళ్ళు గొండోళ్ళు కొయ్యోళ్ళు నాయకపోళ్ళు లంబడోళ్ళు బంజారా వాళ్ళు వచ్చి చిన్న జాతి తక్కువ జాతి ఏనాడు పోయినా గుడి ఉత్తరకు వచ్చి భగవంతా మేము తక్కువ వాళ్ళు ఉన్నాం తక్కువ పోయి ఎత్తున్నాం ఆ గుడి ముంగట ఆ తర్వాత కాడ నీళ్లు ఆరబోసి ఆ గంగ ఉత్తకం ఆరబోసి ఆ పూర్వక పెట్టి గందుకత్తలు చల్లి అలా పొగేసి ఓ భగవంతా తండ్రి మీద గుడి ఉత్తరం నుండి పోయేసినాం ఈ తండ్రి కొవ్వు దాక్కుంటే ఆ గుళ్ళకి వచ్చి పువ్వు పడుతుందా మొగ్గ పడుతుందా మల్లె పువ్వు పడుతుందా అలా ఎత్తి అది పట్టుకొని ఇంటికి పోయి చీకులు పెడితే తానం ఎత్తి కొడుకు పుట్టిన కొడుకు పుడుతుంది బిడ్డ పుట్టిన బిడ్డ పుడుతుంది తక్కువ గట్ట పోయేస్తారు ఓ నాసింది నాలో పండు వరకిండు బియ్యం పండి పిండి వరకు వచ్చింది గిరికలు ఓళ్ళ అంజముండా జాడిచి దెబ్బ కొడతా నీకు దంతాలు ఆరాలే దొంగల అంజముండా దెబ్బ కొడితే మంది దానా చిన్న పండుని కింద పడాలే సిరిగోపి తక్కువడబడు ఎక్కువడబడే 2 కాళ్ళున్నాయి శ్రీగోపి తక్కువ పోయి ఎత్తరాని నువ్వంటివి నా
పేరు చెప్పుతేనే అడవిలో పెద్దపల్లి అగ్రవీర జీవిత నీళ్ళు అవుతలేదు. నా పేరు చెప్తేనే ఇట్టచ్చోడు అట్ట పోతాడు. నా పేరు చెప్తేనే చెప్పులు వేసుకొని చెప్పులు తీసుకొని నెత్తలు పెట్టుకొని పోతాడు. నా పేరు చెప్తే అబ్బో బేతల దండివాడు, అబ్బో పొడతాడో సంపుతాడో అని గత 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 గజ్జటీలో పంపుతారు. పొట్టి విసుక పొలివారు దాడతలేదు, ఊర విసుక ఊరు గలవ దాడతలేదు. అబ్బా నువ్వు ఎంత మాట అంటే గజలు కాబడితే గోడ కొట్టేటట్టు నీ నా పేరు పెద్దది, నా పెద్ద పెద్దది. నీకు తక్కువలు చేసిన పోయి ఎత్త నేను సెలవులు పెట్టా. నువ్వు బ్రాహ్మణులు, భట్లు, అయ్యలు, ఆచారు, ఓగు, జనం వాళ్ళందరూ ఎక్కువ పోయి ఎట చేసిరో అట చేస్తేనే నీకు సెలవులు పెడతా. లేకపోతే నీ బలగొట్టుకుని బలగొట్టుకున్నా చెప్పింది బరాబరే. మరి అంతే. తక్కువ తీసుకెళ్ళి గల్లం కాలేస్తారు, తక్కువ తీసుకెళ్ళి గడ్డ పొంది పెడతారు. ఇంకే మీద పెడతారా? ఏ రాజాని కానీ ధనుము ధనుము అంటే ధనుము మన ఏమో రాదు. పైస పైస అంటే మన పదార్థం రాదు. సచ్చినాడు ఏవురా చేతుల బెల్ల ఉన్నంత సేపు కాకి బలగ అంటారు.